కాలేదా? అర్థం కాలేదా? ఏంటబ్బా ఈ వీడియో అనుకుంటున్నారు కదా. సరే 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 ఇంకెందుకు లేని లేట్ నేను చెప్పేస్తాను. ఈ వ్లాగ్ ఏంటి అంటే ఉగాది వ్లాగ్ అనమాట. సో ఉగాది రోజు మేము ఏమేమి చేసామో ఈ వ్లాగ్లో మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసైతే అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ మొత్తం చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంది. అయితే పండగ అంటే ఇంకా మామూలుగానే హడావిడి కదండి. అన్ని పిండి వంటలు చేసుకుంటారు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు, వంటలు పూజలు అన్నీ కామనే కదా. అయితే ఈ సండే ఉగాది పండుగ వచ్చింది కాబట్టి మేమేం చేసామంటే మార్నింగ్ లేసి మా అమ్మ అయితే మంచిగా పూజ చేశారు, నేను దండం పెట్టుకున్నాను. ఉగాది పచ్చడి కూడా చేసేది మా మమ్మీ. షడ్ రుచులు అంటే అన్ని రకమైన రుచులు కలిసి ఉండేది ఉగాది పచ్చడి కదండి. తీపి, కారం, వగరు, పులుపు, చేదు, ఉప్పు ఇలాంటివన్నీ మిక్స్ చేసుకునేది ఉగాది పచ్చడి అని అంటారు కదా, షడ్ రుచులు. అయితే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉగాది అని చెప్పేసి అని అంటున్నారు. సో ఈ ఇయర్ అందరికీ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా. ఇదేంటబ్బా ఈ హౌస్ ఎక్కడో చూసినట్టుందే అనుకుంటున్నారు కదా. ఇది ఎక్కడో కాదండి, మా ఇంటికి వచ్చామన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో మా అత్తయ్య ఏమన్నారంటే పోలేరమ్మ తల్లికి పొంగల్ పెట్టుకుందాం సిరి అని చెప్పింది. అందుకని మేము కూడా ఓకే అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా అత్త అల్లుళ్ళు నేను చక్కగా పని చేసుకుంటున్నారు, నువ్వు ఉన్నావు ఏం చేస్తున్నావు అని అనే వాళ్ళకి ఇదనమాట చూపిస్తున్నాను. పొంగల్ పెడుతున్నాను అనమాట, వీడియో తీసుకుంటా. అయితే చిన్న గిన్నెలో ఉన్న పొంగలేమో దేవరమ్మకి అంటే అంకమ్మ తల్లికి, పెద్ద కొండేమో పోలేరమ్మ తల్లికి. సో రెండు పొయ్యిల మీద రెండు గిన్నెలు పెట్టేసి నేను పొంగల్ పని చేసుకుంటా ఉన్నాను. ఈలోపు మా అత్తయ్య వచ్చేసి ఎంతవరకు వచ్చిందా అని చెప్పి చూద్దామని వచ్చారు. నేను ఆల్రెడీ కలిపాను, కానీ మా అత్తయ్య హ్యాండ్ పెడితే ఆ పొంగల్ రుచే వేరనమాట. అందుకని మా అత్తయ్య అయితే వచ్చేసింది కలపడానికి. సో దీంట్లో దాంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుందంటే ఈ కుండలో ఉన్న పొంగలి కొంచెం పెద్దగా అయిపోయిద్ది, పొంగిపోయిద్దేమో అని చెప్పేసి ఆ చిన్న కుండ కదా, అందుకే ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. మమ్మీ ఏమో పులిహోర కలిపేశారు, టేస్ట్ చూడమని చెప్పి మా అత్తయ్య అంటే టేస్ట్ చూస్తుంది. ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టయ్యి అడుగుతా ఆ పట్టయ్యి అని చెప్పేసి మోగ సైకిల్ చేస్తుంది అనమాట. మా మమ్మీ మౌనతం చేస్తున్నట్టు. ఆ రోజు నా పని ఎలా ఉందంటే వంట రూమ్లోకి బయటికి తిరగడమే సరిపోయిందండి. ఈ ఎండలకి వామ్మో మామూలుగా లేదనమాట ఎండ ఆ రోజు మాత్రం. ఇంకా బెల్లం అయితే వేసేసాను, బెల్లం వేసేసినాక పొంగల్ అంతా అయిపోయింది. మా ఇంట్లో పెద్దోళ్ళు పట్టుకుంటారనమాట, అంటే ఆ అమ్మాయిలు పట్టుకోరు, అబ్బాయిలు పట్టుకొని వెళ్తారు దేవుడి కాడికి. పోలేరం తల్లికి కానీ అంకమ్మ తల్లికి కానీ పెద్దవాళ్ళే పట్టుకొని వెళ్తారు, అమ్మాయిలు అయితే పట్టుకోరండి. ఇంకా అందుకని మా ఆయన అలాగా నెత్తిమైన టవల్ పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నారనమాట. నేను పక్కన డిష్లో కొబ్బరికాయలు, పువ్వులు, ఒక్కలు, అగరబత్తి, కర్పూరము, పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకొని ఒక డిష్లో మొత్తం ఏర్పాటు చేసుకొని అలా వెళ్తున్నాం అనమాట. పక్కన పెద్ద అత్తయ్య వాళ్ళు కూడా మంచిగా పొంగల్ పెట్టుకుంటున్నారు. సో ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి అయితే పెట్టుకుంటున్నాము, వాళ్ళ కోసమే వెయిటింగ్ అనమాట. పక్కనే ఇల్లు, మా అక్క ఒక గంట జాగు చేసిద్ది అనమాట. నెంబర్ 1 లేట్ చేస్తుంది, మమ్మల్ని ఏమో ఫాస్ట్ రెడీ చేయని చెప్పేసి ఆమె లేట్గా వచ్చింది. అందుకనే ఊరికి అలా మాట్లాడుతూ కూర్చున్నాము. ఇంక ఈలోపు మా పుట్టుడు వచ్చని చెప్పేసి ముగ్గురం కలిసి ఇలాగ ఫోటో అయితే దిగుతున్నాం అనమాట. ఇంక వచ్చేసరి చూడండి మెల్లగా అడుగులు వేసుకుంటా వస్తూ ఉన్నారు. మా అక్క మాత్రం నైస్గా వస్తుంది. మా బావ చూడండి పొంగల్ ఎలా పట్టుకున్నారో, సింగిల్ హ్యాండ్తో టవల్ వేసుకొని అలా పట్టుకున్నారనమాట. చాలా గ్రేట్ అలా పట్టుకోవడము. నాకైతే పిచ్చ భయం వేసేది అక్కడ పడిపోయిద్దేమో అని చెప్పేసి. ఎంతైనా పెద్దవాళ్ళు కదా, మా బావ సూపర్ కదా. చూసారా మా అక్క మాత్రం నైస్గా వస్తుంది ఏం పట్టుకోకుండా, అదే తనలో ఉన్న టాలెంట్ అనమాట. సో మీ ఇద్దరం ఫోటో అయితే దిగుతున్నాము. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి చాలే అని చెప్పేసి మేము కూడా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, అదేంటి అంటే అంకమ్మ తల్లి గుళ్ళోకి ఇంటికి వచ్చిన కోడళ్ళు ఎవ్వరు వెళ్ళకూడదంటండి, ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే వెళ్ళాలంట. సో అందుకని మేమందరం బయటే ఉన్నాము, వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. మా బుడ్డోడు చూడండి రెడీ అయిపోయి వచ్చేసాయనమాట. ఈ డ్రెస్ బర్త్డేకి వాళ్ళ సురేఖ నాని కొనిపించింది. ఇంకా ఉగాది కాబట్టి వైట్ అండ్ వైట్ పంచ బాగుంటుంది అని చెప్పి నేనేస్తే ఆ పంచని వాడు 4 ముక్కలుగా చింపేశారండి. ఎందుకో మరి తెలియదు, స్టిచ్చింగ్ కరెక్ట్ లేదో వాడికి సరిపోలేదో ఏమో. మన పంచ అయితే పంచలు అయిపోయింది. మా అత్తయ్య ఏమో కుట్టిస్తానని చెప్పేసి అన్నారనమాట. సో హ్యాపీ. ఇక్కడ చూడండి ఆడపిల్లలు మాత్రమే లోపలికి వెళ్తారు, అబ్బాయిలు ఆడపిల్లలు, ఆ ఇంటి కోడళ్ళు మాత్రం వెళ్ళకూడదు. ఈవెన్ మా అత్తయ్య కూడా వెళ్ళరనమాట. అందరం బయట కూర్చున్నాము, వాళ్ళు మాత్రం మంచిగా అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారు. ఈ విషయం మీకు చెప్పే ఉంటాను ఇంతకుముందు వీడియోస్లో. ఇక్కడ చూడండి అంతా అయిపోయింది, ఇంకా కొబ్బరికాయ కొట్టేసి బయటకైతే వస్తున్నారనమాట. ఇంకా మా పెద్ద అత్తయ్య, మా అత్తయ్య, మా అమ్మ అందరు ఇలా బయట కూర్చున్నారు. నేను సరదాగా వీడియో తీసాను అనమాట. వేడికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అక్కడ. హాయ్ చెప్పమంటే మా అత్తయ్య ఏమో నేను చెప్పను పోవే అని చెప్పి నవ్వుతుంది. ఇంకా మా మమ్మీ ఏమో వీడియో తీస్తుంది, అక్క హాయ్ అంటే చెప్పు అని చెప్పి మా అక్కతో అంటుంది. అలా సరదాగా మాట్లాడుకుంటా ఉన్నారనమాట.
మా ఊర్లో ఫస్ట్ అంకమ్మ తల్లికే పొంగల్ పెట్టుకుంటారండి. ఇక్కడ పెట్టుకున్నాకే పోలేరమ్మ తల్లికి తీసుకెళ్తారనమాట. అదొక ఆనవాయితీ. ప్లస్ ఆడపిల్లలు మాత్రమే వెళ్తారు, కోడలు మాత్రం వెళ్ళరనమాట. మేము బయట నుంచి దండం పెట్టుకోవటమే. ఇంకా మొత్తం కార్యక్రమం అంతా అయిపోయినాక పోలేరమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళిపోయామండి. ఇక్కడ మా వాడు చూడండి గాలాట్లు అని చెప్పేసి ఇస్త్రాకులు ప్లేట్స్ తీసుకొని ఉసురుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇంకా పోలేరమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నీళ్ళు తీసుకొని 3 ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట. అలా చేయాలి కదా, గుడి చుట్టూరు నీళ్ళు పోసుకుంటా వెళ్తారు కదా, అలాగా మేము కూడా చేస్తూ ఉన్నాం అనమాట. మా పోలేరమ్మ తల్లి గుడి చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా. వేప చెట్టు ఉంటుంది, అక్కడ రచ్చబండి ఉంటుంది, అక్కడ కూర్చుంటే చల్లటి గాలి వచ్చిందండి. అబ్బా, ఆ ప్రశాంతతే వేరు, ఆ పల్లెటూరే వేరు అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ. ఇక నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టేవి సరే, పీస్తే ఎవరు తీస్తారే అని చెప్పి మా ఆయన నాట పట్టిస్తున్నాడు. నువ్వే తీయాలని చెప్పేసి నేను మా ఆయనకే ఇచ్చానమాట. అందుకని పీస్ తీసి నాకే ఇస్తున్నారు తిరిగి. ఇంకా తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి అయితే సమర్పించేసాము. మేమైతే ఏమేమి పెట్టామో చూడండి. పొంగల్ పెట్టాము, సద్ది చేశాను, ప్లస్ ఇంకోటి ఏంటిది పులిహోర చేసామన్నమాట. పొంగలి, సద్ది, పులిహోర 3 చేసుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇంకా అందరికీ పెట్టేస్తున్నాం అనమాట ప్లేట్లో అలాగా. తర్వాత మేము కూడా మంచిగా తిన్నామండి. పులిహోర దద్దోజనం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటబ్బా అనుకుంటున్నారా, ఆ రోజు ఫుల్గా మబ్బులు వేసిందండి. జస్ట్ 4 చినుకులు రాలేయి అనమాట. 4 చినుకులకి భయపడిపోయి ఇంకా మా మామయ్య వాళ్ళు ఇట్లాగా వడ్లు ఉంటాయి కదండి, పండించిన వడ్లు, అవన్నీ బస్తాకి ఏరుతున్నారనమాట. నేనేదో జస్ట్ వీడియో కోసం చేద్దామని అనుకున్నాను, కానీ అలా వడ్లు దాంట్లోకి తీసుకొని మళ్ళీ ఆ బస్తాల్లోకి వేస్తుంటే తెలుస్తుంది, ఆ కష్టం విలువ తెలుస్తుంది అనమాట. అప్పుడు అనిపించింది రైతులు ఇంత కష్టపడితే కానీ మనకి ఫుడ్ దొరకదు కదా అని చెప్పేసి. అంత కష్టపడుతున్నారండి. నేను 2 బస్తాలు వేస్తున్నంతసేపు బాగానే ఉంది, కానీ నెక్స్ట్ రోజుకి ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసింది అనమాట. కానీ వీళ్ళు ఇంత వయసు ఉన్న వాళ్ళు, ఓల్డ్ 50 years ప్లస్ ఉన్న వాళ్ళు ఏం చక్కగా ఇలాంటి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు ఇంత బలంగా ఉన్నారు నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. ఇలాంటి పనులు చేసే అనమాట. మనం ఇంట్లో వండి పని చేసేది వేరు, వాళ్ళు పొలంకి వెళ్ళి పని చేసేది వేరు. కానీ మొత్తానికైతే ఆ రోజు నేను చాలా హ్యాపీ ఇలా హెల్ప్ చేసినందుకు. నాకు భలే అనిపించింది అనమాట. వీడియో తీయడానికే కాదు, ఇలా హెల్ప్ కూడా చేయాలని మనసుకు అనిపించింది. అందుకే మా మామయ్యకి అయితే ఇలా హెల్ప్ చేశాను. మా అత్తయ్య వాళ్ళు ఏమో వద్దు వద్దు నీకు పడదని చెప్తానే ఉన్నారు, కానీ నేను ఏదో ఒకటి చేసి చేస్తా అంటే నాకేం పర్లేదని చెప్పి నేను చేస్తూ ఉన్నా. మా అక్క మాత్రం చిమ్ముతా టైంపాస్ చేసింది. నేను, పెద్ద అత్తయ్య, మామయ్య, బావ, పిల్లలు అందరం కలిసి ఇలా వడ్లు మొత్తం నింపేసామండి. తీరా చూస్తే వర్షం మాత్రం ఆగిపోయింది, వర్షమే పడలేదు. జస్ట్ టెస్ట్ చేశారన్నమాట వానదేవుడు, మీరు లెగుస్తారా లెగవరా, ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటారా ఇలానే అని చెప్పేసి జస్ట్ అలా జలకిచ్చాడు అంతే. మేమైతే బస్తాన్ని మూసేసామన్నమాట, దాంట్లో నింపేసాము. ఆ తర్వాత మా మామయ్య సూది దారం తీసుకొని కుట్లు వేశారు దానికి బస్తాలు. సంవత్సరం మొత్తం పండిస్తే కానీ ఇలాంటివి రావు కదండి మనకి. వీళ్ళు లేకపోతే, రైతులు లేకపోతే ఫుడ్ కూడా ఉండదు. ఈ వడ్లన్నీ వాళ్ళు మరయించి బియ్యంలా చేసి అప్పుడు మనకి ఇస్తారు కదండి. పంట అంతే ఇంతేనేమో అనిపించింది. ప్రతి ఉగాదికి ఇలానే వస్తే అందరూ హ్యాపీ అవుతారు, మేము కూడా చాలా హ్యాపీ అనమాట. సో ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి, అండ్ రైతు విలువ తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు తెలిసిందనమాట, అది మీకు చెప్దామని చెప్పేసి నేను చెప్తున్నాను, మళ్ళీ ఏమనుకోవద్దు. అండ్ ఇంకో మంచి వ్లాగ్తో ముందుకైతే వచ్చేస్తాను అనమాట. ముందు వ్లాగ్స్ భలే ఉంటాయండి. సో సర్ప్రైజెస్ ఉన్నాయి, థ్రిల్లింగ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.